ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి స్టూడెంట్ వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎస్, బికాజ్ ఆఫ్ ద రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. గైస్, ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడియన్స్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ఉంటాడు. ఖచ్చితంగా అతను ఒక ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటారనమాట. సో ఈ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా గేమ్స్ ఆడడం వల్ల వీళ్ళ జీవితాలని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది స్టూడెంట్స్ జస్ట్ షార్ట్కట్లో మనీ అర్న్ చేయాలి, ఈజీగా మనీ అర్న్ చేయాలి, గంటలో 10,000 చేయాలి, గంటలో 20,000 చేయాలి, ఈ థాట్స్తోనే బ్రతుకుతున్నారు తప్ప వీళ్ళు ఏదైనా కష్టపడి పని చేసుకొని బ్రతుకుదాము, మంచి జాబ్ క్రాక్ చేద్దాము, మంచిగా సొసైటీలో ఉందాం అనే థాట్ని మాత్రం అసలు ఏ రోజు ఆలోచించడం లేదనమాట. మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో గైస్, ఈరోజు వీడియోలో బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల ఏమవుతుంది అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు, వీటి వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. గైస్, ఫస్ట్ థింగ్, స్టూడెంట్స్ అసలు బీటెక్లో ఉన్నప్పుడు వీళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేయకుండా ఈ క్రికెట్ చూడడము, ఎంటర్టైన్మెంట్ చేయడము, బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిలో మనీ ఇన్వెస్ట్ చేసి ఆ మనీని పోగొట్టుకుంటున్నారనమాట బికాజ్ ఆఫ్ ద రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఎవరైతే యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ చేస్తూ అండ్ ఒక చెడు దారిలో పంపించే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఎలా ఫేమస్ అయ్యారో తెలియదు, కానీ ఎందుకు వీళ్ళు ఇలాంటి పని చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. గైస్, ప్రతి ఆడియన్స్కి చెప్తున్నాను, ప్లీజ్ స్టాప్ వాచింగ్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్స్ వీడియోస్. ఎందుకంటే మీరు మీ లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? జస్ట్ ఒక్క క్షణం ఆలోచించండి. వాళ్ళు జస్ట్ మనీ అర్న్ చేసుకోవడానికి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ యాప్ నుండి మీరు స్పాయిల్ అయిపోతున్నారు అండ్ చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఈ విషయం అయితే ఎవరికి తెలుసుండదు. సో గైస్, జస్ట్ స్టూడెంట్స్కి ఏం తెలుస్తుంది? మనీ ఈజీగా వస్తుంది కదా అని ఆలోచించడం మాత్రమే తెలుస్తుంది అనమాట. గైస్, గుర్తుపెట్టుకోండి, ప్రతి 100 మందిలో ఎవరో ఒక్కరికి మాత్రమే మనీ వస్తుందేమో, కానీ ఏదో ఒక రోజు వానికి కూడా ఆ మనీ పోవచ్చు, కానీ మిగతా 99 మందికి అయితే ఖచ్చితంగా నష్టం అనేది వస్తుంది. సో గైస్, మీరు మీ లైఫ్లో అలాంటి పని చేయకోకుండా మంచిగా ఒక మంచి వేలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఆ మనీని రీకవర్ చేసుకోవడానికి చాలా స్కామ్ చేస్తున్నారు, చాలా ఫ్రాడ్ చేస్తున్నారు, రాబరీస్ చేస్తున్నారు, చైన్ స్నాచింగ్ చేస్తున్నారు అండ్ ఆన్లైన్ మనీ లోన్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ లోన్ యాప్స్లో వెళ్ళి ఆ లోన్ యాప్స్లో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ పర్సనల్ డేటా ఇచ్చేసి ఆ డబ్బులు అనేది తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఫైనలీ ఆ స్టూడెంట్స్కి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం వల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి అండ్ వాళ్ళ బాధల్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అండ్ కొంతమంది అయితే అస్సలు కనబడడం లేదు, వీళ్ళు భూమి మీద ఉన్నారా లేదా, ఎక్కడికైనా వెళ్ళిపోయినారా, వీళ్ళ అడ్రస్సే లేదు. అది ఫ్యూచర్లో ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే, మీకు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి, చెప్తారు. అండ్ సెకండ్ థింగ్ గైస్, బీటెక్లో మీరు ఎందుకు కెరీర్ మీద ఫోకస్ చేయకోకుండా ఎంటర్టైన్మెంట్కి అట్రాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. గైస్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి, ఓకే, ఐ యాక్సెప్టెడ్. అది ఎంతవరకు అంటే సర్టైన్ పీరియడ్, సర్టైన్ లిమిట్. ఆ లిమిట్ని మనం క్రాస్ చేయకూడదు. ఎందుకంటే మీకున్న మంచి నాలెడ్జ్కి మీరు బిల్డ్ చేసుకున్న స్కిల్స్ని మీరు కరెక్ట్ టైంలో యూటిలైజ్ చేసుకుంటే సో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం రాదనమాట. గైస్, కూర్చొని సంపాదించాలి అంటే లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి. నేను చెప్తా, మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తా. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసి కూర్చొని సంపాదించవచ్చు. ఏదైనా థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం కానీ, వీడియో ఎడిటింగ్ చేయడం కానీ, లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, ఇలాంటివి యూట్యూబ్స్లో లాట్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్క వీడియో చూసి మనము స్కిల్స్ని డెవలప్ చేసుకొని మనం కూడా వీడియోస్ చేసి కూడా బ్రతకచ్చు అనమాట. సో కూర్చొని చేయడానికి లాట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మీరు ఎందుకు ఈ షార్ట్కట్లో ఆలోచిస్తున్నారో, ఈ టాక్సిక్ వేలో ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. బట్ ఎంతమంది పూర్ పీపుల్స్, ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఎంతమంది చనిపోయినారు, అసలు ఎంతమంది కనపడకుండా వెళ్ళిపోయారు, ఒక్కసారి ఆలోచించండి. గైస్, మీరు కనుక ఇక ముందు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక్క క్షణం మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి. ఎందుకంటే
మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మీ ఇంట్లో వాళ్ళది, మీరు కష్టపడి ఏం సంపాదించింది కాదు. మీరు ఒక్కసారి కష్టపడి మీ ఓన్ డబ్బులు మీరు సంపాదించిన తర్వాత మీరు ఆడడానికి ట్రై చేయండి, చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే చెప్తున్నా గైస్ ఈ జనరేషన్ వాళ్ళకి కష్టం ఏంటో తెలియకోకుండా జస్ట్ బీటెక్ అయిపోవని లైఫ్ చాలా కష్టంగా ఉందిరా, మనం అది చేయలేము ఇది చేయలేము అని నెగిటివ్గా మాట్లాడకండి. ఒక్కసారి ఒకవేళ మీరు పల్లెటూరులో ఉన్నా కూడా, ఏ విలేజ్లోనూ ఉన్నా కూడా ఒక్కసారి బయటికి వచ్చి సిటీస్లో అడుగుపెట్టి చూడండి. బయట మీకు మ్యాక్సిమం కనపడేది డెలివరీ బాయ్స్. ఈ డెలివరీ బాయ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేస్తారనమాట. ఎండనక వాననక అసలు ఏది ఆలోచించరు వీళ్ళు. జస్ట్ ఆన్ టైంకి డెలివరీ చేయాలి అనే థాట్ తప్ప వేరే ఇంటెన్షన్ అనేది ఉండదు. వీళ్ళ కష్టాల ముందర మీ కష్టాలు అయితే జీరో గైస్. మీరు చూసిన కష్టాలు ఏంటో తెలియదు కానీ ఒక్కసారి ర్యాపిడో కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ చేసి చూడండి లైఫ్లో ఒక్కసారి అయినా. ఆ కష్టం ఏంటో తెలుస్తుంది, అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదన్నమాట. సో వీళ్ళందరూ ఎందుకు ఇది చేస్తున్నారు? ఈ డెలివరీ బాయ్స్ జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి? సో ఇదే, ఎందుకంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, వీళ్ళకి పేరెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఒక ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, సో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు అనే ఒక పాజిటివ్ థాట్తో వాళ్ళు ఇంత కష్టపడడం చేస్తున్నారు. గైస్ వీళ్ళు డెలివరీ బాయ్స్ చేసే వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారో, లేదా గ్రాడ్యుయేషన్ లేనిది 10th పాస్ అయ్యి వీళ్ళు ఏదో చేసుకుంటున్నారో అని అనుకుంటున్నారో. నో గైస్, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మీలాగా చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి కోర్సులు చేసుకొని నచ్చిన జాబ్ దొరక్క ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక ఈ డెలివరీ జాబ్స్ అనేది చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళందరూ ఇండిపెండెంట్గా నీట్గా హ్యాపీగా ఉన్నారు. సో కష్టాన్ని నమ్ముకున్న వారు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు అని వాళ్ళని చూస్తే తప్ప నాకు అర్థం కాలేదు. సో వాళ్ళు ఎలా కష్టపడతారంటే ఒక రోజుకి ఈజీగా 2,000 to 3,000 రూపీస్ ఈజీగా అర్న్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. సో గైస్ మీరు కూడా ఎప్పుడైనా రాంగ్ పాత్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి ఆగి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేదంటే లైఫ్లో ఏదో ఒక్క రోజైనా కానీ మీరు కష్టపడడం స్టార్ట్ చేయండి. సో గైస్ కష్టం గురించి మాట్లాడే అర్హత ప్రపంచంలో ఎవరికి లేదు. ఎవరికి పాసిబుల్ అయినంత వరకు కష్టపడతాడు, మనీ అనేది అర్న్ చేస్తారు. ఇంకా బ్రెయిన్ని మంచిగా యూజ్ చేస్తే మంచిగా అర్న్ చేయడానికి లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి. సో గైస్ నేనేమంటున్నానంటే ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ స్టాప్ ప్లేయింగ్ బెట్టింగ్. మంచిగా కష్టపడండి, మంచిగా ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోండి, మంచిగా జాబ్ క్రాక్ చేయండి, అండ్ చాలా ఫ్యూచర్ ఉంటుంది. లాట్ ఆఫ్ థింగ్స్ మనం చేయొచ్చు, అండ్ ప్రపంచంలో చాలా ట్రిప్స్ కూడా వెళ్ళాలి. ఇలాంటి థాట్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో అడ్డమైన దారులకు వెళ్ళి వాల్యుబుల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. మీ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ కనీసం నువ్వు కలర్ఫుల్ లైఫ్లో జీవించాలని మాత్రం కోరుకోండి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. హోప్ యూ ఆల్ గైస్ ఆర్ బికమ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.